महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఆగస్టు మాసంలోకి అడుగుపెట్టాం. ఆగస్టు మాసం మొదటి వారానికి సంబంధించి 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. సో ఈ వారం మనం చూసినట్టయితే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో మనకి ఎటువంటి గ్రహాల స్థాన మార్పు అయితే లేదు. గత వారంలాగే ఈ వారం కూడా గ్రహాల సంచారం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా శని కుజుల యొక్క సమసత్వం మాత్రం మనం మేజర్గా కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన విషయం. ఇక్కడ మిథున రాశిలో గురు శుక్రుల యొక్క సంచారం జరుగుతుంది. కర్కాటకంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది. సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. కుజుడు కన్యారాశిలో ఉన్నారు. రాహువు కుంభరాశి స్వక్షేత్రంలో ఉన్నారు. అలాగే శని కూడా మీనరాశిలో వక్ర స్థితిలో సంచారంలో ఉంటూ ఉన్నారు. ఇక చంద్రుని యొక్క గమనం చూసినట్టయితే కనుక వృశ్చికము, ధనస్సు, మకరం ఈ 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ వారం మనకి కనిపిస్తూ ఉంది. సో ఈ వారం చంద్రుని యొక్క గమనం అలాగే ఈ గ్రహాల యొక్క గోచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. సో వార ఫలాల్లో ముఖ్యంగా మనం ఆ వారంలో మెయిన్గా ఏం జరగబోతున్న ఈవెంట్ గురించి చెప్పుకుందాం. మంత్లీ రాశి ఫలాల్లో ఖచ్చితంగా ఫైనాన్సు, అలాగే హెల్త్, జాబు, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యారిటల్ లైఫ్, మ్యారేజ్ మ్యాచెస్, సో అన్నిటికీ సంబంధించి క్షుణ్ణంగా మాస ఫలితాల్లో మొత్తం అన్ని విషయాల గురించి చర్చించుకుందాం. సో వీక్లీ రాశి ఫలాలు ఈ వారం ఏ విధంగా ఉందనేది చూద్దాం. ఇప్పుడు తులారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. తులారాశికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, బుధ, అలాగే లాభంలో కేతువు, మొత్తంగా 6 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రాశికి మేజర్గా చూసినప్పుడు భాగ్యస్థానంలో గురు శుక్రులు లాంటి గ్రహాలు, శుభగ్రహాలు, లేదా రాస్యాధిపతి కూడా భాగ్యస్థానంలో ఇన్వాల్వ్ అయి ఉండటం చక్కగా ఇక్కడ 9th హౌస్కి సంబంధించి, కాబట్టి కొన్ని శుభకార్యాలకి సంబంధించి కావచ్చు, అలాగే తులారాశి వాళ్ళకి సంబంధించి ఎనీ లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్లో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది హయ్యర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ రీచ్ అయినా, ఫారెన్ ట్రావెల్స్ రీచ్ అయినా, అలాగే ఇంట్లో ఏదైనా శుభకార్యాలు తలపెట్టే విషయంలో అయినా సరే ఇక్కడ తప్పకుండా మనకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే శని యొక్క సంచారం కూడా ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ 30 years తర్వాత శని 6th హౌస్లో సంచరిస్తున్నారు. సో దిస్ ఈస్ వెరీ గుడ్ టైమ్ ఫర్ యువర్ లాంగ్ టర్మ్ డిసీజెస్. అంటే ఏవైతే కొన్ని మీకు లాంగ్ టర్మ్గా ఉన్న కొన్ని హెల్త్ ఇష్యూస్ కావచ్చు, కొన్ని కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ కావచ్చు, ఇప్పుడు ఏడాదిగానే కొన్ని కేసెస్, కోర్టు కేసెస్కి సంబంధించి కావచ్చు, వివాదాలకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇలాంటి వాటిని అపోనెంట్స్ కావచ్చు, కాంపిటీటర్స్ కావచ్చు, ఎనిమీస్ కావచ్చు, వాళ్ళని మీరు ఓవర్కమ్ చేసి వాళ్ళని డిఫీట్ చేసి ముందుకు వెళ్ళడానికి చాలా బాగా శని యొక్క సంచారం ఇక్కడ ఉపయోగపడుతూ ఉంది. అలాగే అద్భుతంగా రవి బుధుల యొక్క సంచారం కూడా దశమంలో ఉంటాయి. రాశి వాళ్ళకి చాలా మేజర్గా ప్రొఫెషన్ రిలేటెడ్గా జాబ్ గురించి చూసే వాళ్ళకి, నూతన అవకాశాల కోసం, నూతన ఉద్యోగాల కోసం చూసే వాళ్ళకి, ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళకి, సో వెరీ బెటర్ మంత్గా ఈ యొక్క ఇయర్లో వెరీ బెటర్ మంత్గా మీకు గడవటానికి, జాబ్లో మంచి క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ మీరు అందించడానికి తప్పకుండా ఈ రవి యొక్క సంచారం 10th హౌస్లో బాగా యోగిస్తూ ఉంది. విత్ బుధుడితో కూడా కలిసి, బుధుడు కూడా కలిసి ఇక్కడ 10th హౌస్లో ఉండడం వల్ల చాలా వరకు కూడా ఇక్కడ మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే లాభస్థానంలో కూడా లాంగ్ రన్గా కేతు యొక్క సంచారం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి డెఫినెట్లీ లాంగ్ టర్మ్ డైరెక్ట్ లాభస్థానంలో కేతు యొక్క సంచారం వల్ల సో కొన్ని ఆఫీసులో కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. మీలో ఉన్న మీ టీంని మారుస్తూ ఉంటారు, బట్ ఏదైనా చేస్తూ ఉంటారు. సో కొన్ని సర్కిల్స్ అనేవి మీ నుంచి డిటాచ్ అవుతూ ఉంటాయి. బట్ ఎలా ఉన్నా
అల్టిమేట్గా మీకు జరిగేది మాత్రం ఇక్కడ ప్లస్సే జరుగుతూ ఉంటుంది, పాజిటివే జరుగుతూ ఉంటుంది. సో తులారాశి వారికి మనం మేజర్ కన్సర్న్గా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ శని కుజుల యొక్క సమసప్తం. ఎప్పుడైతే ఇక్కడ మనం చూస్తే ఈ తులారాశి వాళ్ళకి 2, 3, 4 రాశుల మీదుగా తులారాశి వాళ్ళకి చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఎప్పుడైతే ఇక్కడ మంగళ బుధ గురు 3 రోజులు కూడా ఈ రాశి వారికి చక్కగా యోగిస్తూ ఉంది. ఈ 3 రోజులు కూడా చంద్రబలం కూడా చాలా బాగా అనుకూలంగా ఉంది. కాబట్టి మంచి విల్ పవర్తో మీరు అనుకున్న పనులని మంగళ బుధ గురువారంలో ఇంకొంచెం కాన్ఫిడెన్స్గా ఎక్కువగా చక్కగా మీరు కంప్లీట్ చేయగలుగుతారు. సో అయితే వారం ప్రారంభం మనం చూస్తే కనుక ద్వితీయ స్థానంలో నీచ చంద్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉంది. చంద్రుడి ద్వితీయ స్థానంలో నీచ చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. అలాగే ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా శనికి సమసప్తమంలో ఉన్నారు. సో కుటుంబ రీత్యా, కుటుంబ పరంగా లేదా వ్యాపార పరంగా, కుటుంబ రీత్యా లేదా మ్యారిటల్ లైఫ్కి సంబంధించి స్పౌజ్నో ఫ్యామిలీనో మిస్ అవుతున్న ఫీలింగ్ కావచ్చు. సో వీటి విషయాల్లో వ్యాపార పరంగా కానీ అలాగే వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కానీ వీటికి సంబంధించిన విషయాల్లో కొన్ని సందర్భాల్లో ఈ శని కుజుల యొక్క సమసప్తమం అనవసరమైన ఎక్స్పెన్సెస్ని తీసుకొచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ 6th కుజుడి యొక్క సంచారం కూడా మెయిన్గా 12th కుజుడి యొక్క సంచారం కూడా ఇక్కడ జరుగుతూ ఉందో, వారం ప్రారంభంలో ఆది సోమవారంలో చంద్రుడి యొక్క నీచ స్థాన సంచారం, ద్వితీయ స్థానంలో ద్వితీయాధిపతి ఆ రాశ్యాధిపతి కూడా వేల్లో ఉంటాం. సో కాబట్టి ఆ ఆది సోమవారంలో మీరు పర్చేస్ చేసే విషయాలు కానీ, పేమెంట్స్ చేసే విషయాల్లో కానీ, ఏదన్నా కొనే విషయాల్లో కానీ వీటి విషయాల్లో అన్నెసరీ ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో దీని త్రూ మెయిన్గా ఏంటంటే డబ్బులు అనవసరంగా వేస్ట్ఫుల్గా ఖర్చు అయ్యే ఆస్కారాలు, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో ఎవరికన్నా కుటుంబపరంగా అనారోగ్యపరమైన విషయాల్లోనూ కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మేజర్గా ప్రాపర్టీ రిలేటెడ్ ఫైనాన్స్ విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ ఫైనాన్స్ విషయాల్లోనూ, వ్యాపారానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో వీటి విషయాల్లో వేస్ట్ఫుల్ ఎక్స్పెన్సెస్ అనేవి లేకుండా చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. సో కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొన్ని కారణాల వల్ల నిద్ర కూడా పట్టకుండా ఉండటం ఇలాంటివి కూడా మనం గమనించవచ్చు ఆది సోమవారాల్లో. సో ఇక్కడ ఇంకా మంగళ బుధ గురువారాల్లో చూస్తే కనుక తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు. అలాగే భాగ్యంలో కూడా గురు శుక్రులు ఉన్నారు. డెఫినెట్గా సమ్ షార్ట్ జర్నీస్, కొన్ని శుభకార్యాల గురించి చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఈ రాశి వారికి ఉంటే ఉండొచ్చు. అలాగే వారాంతానికి శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ రాశి వాళ్ళకి హోమ్కి సంబంధించి, గృహానికి సంబంధించి, లేకపోతే ఏదైనా ఫిక్స్డ్ అసెట్స్ గురించో, వాహనాలు కొనుగోలు గురించో చేసే అప్పుల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. అండ్ మదర్ హెల్త్కి సంబంధించి కూడా, అండ్ సంతానానికి సంబంధించి వాళ్ళ హెల్త్కి సంబంధించి కూడా. సో వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటాం బెటర్. సో తులారాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే కనుక 1000 స్థానంలో ఉన్న కుజుడి యొక్క సంచారం మాత్రం ఎక్కువ ఎఫెక్ట్ కొడతా ఉంది. కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్, చక్కగా మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి దానం ఇవ్వడం చాలా మంచిది. ధరణి గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం కూడా చాలా మంచిది. రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం, ఆయన దేవాలయానికి వెళ్ళడం ఇంకా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.